హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ డేస్. నేను మీ అనుష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి టేస్టీ యమ్మీ అయిన మ్యాంగో పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూపించేస్తున్నాను. చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా టేస్టీగా నోరూరించేటట్టు ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. మీకు కూడా ఇలా కుదరాలంటే ఈ వీడియో చూసి చేసేయండి. మస్ట్ ట్రై రెసిపీ, చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా 3 పండిన మామిడి పళ్ళని తీసుకోవాలి. ఈ రెసిపీకి బాగా పండిన మామిడి పళ్ళు అయితేనే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఆ మామిడి పళ్ళు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గుజ్జు అంతటిని సపరేట్ చేసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 1/2 కప్ దాకా పంచదార వేసుకోవాలి. అలానే మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ని పెట్టుకొని ఆ ప్యాన్లోకి 1/2 కప్పు దాకా పంచదారను వేసుకొని ఒకసారి పంచదారని మామూలుగా గరిటతో ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత అందులోనే ఒక 1/2 టీ గ్లాస్ దాకా వాటర్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పంచదార మొత్తం కరిగి క్యారమిల్ లాగా తయారయ్యేటట్టు చూసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా గోల్డెన్ కలర్ వచ్చి క్యారమిల్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత క్యారమిల్ని మనం ఎందులో అయితే పుడ్డింగ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ మౌల్డ్లో అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కేక్ టిన్లో తయారు చేద్దామని నేనైతే కేక్ టిన్లోకి క్యారమిల్ని డీమోల్డ్ చేసుకున్నాను. క్యారమిల్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్ మొత్తానికి క్యారమిల్ని సర్దాలి, అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటేనే మనకి చూడడానికైనా టేస్ట్కైనా మొత్తం ఈవెన్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను వీడియోలో చూపించినట్టుగా అలా సర్దేసుకున్న కేక్ టిన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని మనం ప్యూరీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్పును కూడా వేసేసుకొని మ్యాంగో పల్పు ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ దాకా కార్న్ఫ్లోర్లో వాటర్ పోసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ని ఉడుకుతున్న మ్యాంగో పల్ప్లోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఉండలు అనేవి లేకుండా మ్యాంగో పల్ప్ మొత్తానికి ఆ కార్న్ఫ్లోర్ వాటర్ అనేవి పట్టుకునేటట్టు అడుగు నుంచి పై వరకు బాగా ఉడికించుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ ఉడికి మ్యాంగో ప్యూరీ మొత్తానికి పట్టుకున్న తర్వాత కొంచెం చిక్కబడుతున్నప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకుంటూ అడుగు నుంచి పై వరకు ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కదా, అలా కొత్త ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఎందులో అయితే క్యారమిల్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ కేక్ మౌల్డ్లోకి మనం ఉడికించుకున్న మ్యాంగో పల్ప్ని వేసేసుకొని ఒక 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 8 గంటల తర్వాత సెట్ అయిన తర్వాత అంచుల్ని చాక్తో కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అంచుల్ని చాక్తో కట్ చేసుకుంటే మనం డీమోల్డ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా డీమోల్డ్ అనేది అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా డీమోల్డ్ చేసుకుంటే అంతేనండి. టేస్టీ యమ్మీ అయిన సమ్మర్ బెస్ట్ డెజర్ట్ అయితే రెడీ. మ్యాంగో పుడ్డింగ్ చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్